కాకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చి పెంచుకోమని చెప్పారు. సో ఈ అమ్మాయిని 1.5 మంత్ బేబీ ఉన్నప్పుడు తెచ్చుకున్నారు. ఈ ఎదుగుదడానికి ఈ హంస ఎవరైతే అక్యూజ్ ఉన్నారో, ఈ కిడ్నాపర్ ఎవరున్నారో ఈవిడ పుట్టిల్లు ఇక్కడే. సో ఒకరితో తెలిసిన పరిచయంతో పాపని నాకు చిన్న అవసరం ఉంది, మా అత్తగారింటికి వెళ్ళి చూపించుకొని వస్తాను. సెప్టెంబర్ 15 ఆ మధ్యన ఆ వారంలో ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 days పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ చంద్రకాంత్ అనే అతనితో ఆవిడ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఈవిడ అతను ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ అమ్మాయిని పక్కాగా కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో 29వ తారీఖు సాయంకాలం 4:30కి మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయి అనే అతనితో ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఈవిడ అతను ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ అమ్మాయిని పక్కాగా కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో 29వ తారీఖు సాయంకాలం 4:30కి మళ్ళీ వెళ్ళి ఈ అమ్మాయి అడాప్ట్ చేసుకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాపని ఇక్కడ నర్సకు దగ్గర ఉన్నారు, చూయించుకొని తీసుకొస్తాను, బట్టలు కొనిపిస్తాను అని చెప్పి అడిగింది. అడిగితే ఎలిజబెత్ అనే ఆవిడ వాళ్ళ చెల్లెల్ని మదర్ని కూడా ఇచ్చి ఈమెతోటి పంపించారు. పంపిస్తే వీళ్ళని మధ్యలో ఇక్కడ ఈ పాండు క్లాత్ సెంటర్ దగ్గరికి వచ్చే లోపల వాళ్ళని డైవర్ట్ చేసి ఈ పాపని తీసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ బస్ తీసుకొని బుద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళే వరకు ఈ అక్యూజ్ ఎవరైతే A2 ఉన్నారో ఈమె చంద్రకాంత్, ఇతను బైక్ పట్టుకొని పల్సర్ బైక్ రెడీగా ఉండడము, అతనితోటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. సో దీనికి ముందే వీళ్ళు మైలార్దేవల్పల్లిలో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అన్నీ రెడీగా ఉన్నారు. సో దీనికి ముందరే ఈవిడ ఏం చేసింది, హంస అనే ఆవిడ షీఈ్ ఆఫ్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. 17 ఏళ్ల కిందటిని ఈమెకి పెళ్ళైపోయింది. భర్త కూడా ఈమెకు ఉన్నటువంటి చెడు అలవాట్ల వల్ల ఈమెకి 2 ఆడపిల్లలు అయితే తనే తండ్రి దగ్గరే ఉంచుకొని ఈవిడ అక్కడ ఉండట్లేదు. తర్వాత అతను ఈమె మొదటి హస్బెండ్ పెళ్లి చేసుకోవడము, ఆ పెళ్లి చేసుకున్న ఆవిడ సబ్సిక్వెంట్గా చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ A1 వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను తనతోనే ఉంటాను అని చెప్పి బాగా నమ్మించి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉండి సాయంకాలం వరకు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల నగలు అన్నీ కూడా హస్బెండ్ తెలియకుండా కూడా ఇవన్నీ తీసుకొని ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని అతను వెళ్ళిపోయింది A2. సో మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అందరూ కూడా ఫీల్డ్లో బాగా వర్కౌట్ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మైలార్దేవల్పల్లి మొత్తం ఏరియాని బాగా జల్లెడ పట్టడం జరిగింది. సో అక్కడ వీళ్ళ ఆచూకీ తెలిసి ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చాము. వాళ్ళతో పాటు పాపని ట్రేస్ చేయడం జరిగింది. ప్లస్ ఆ ఇంట్లో నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 9 తులాస్ ఉందండి, 20,000 క్యాష్ కూడా తీసుకెళ్ళిపోయింది. క్యాష్ అంతా కూడా ఇంట్లో ఫర్నిచర్ అవన్నీ కొన్నారు. సో అవి కూడా అక్కడ సీజ్ చేస్తాం, ఆ హౌస్, ఆ ప్రాపర్టీ అంతా. ప్లస్ 9 తులాస్ గోల్డ్ రికవర్ అయింది.